కాయ ఇట్లాంటి విత్తనం నేను ఫస్ట్ చూడడం బెటర్. ఇంకా 2.5 ఎకరాలు వేసినా బాగుంటుంది అనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇంకా కోపీలే కదా, కోపీస్ ఎంత అవ్వచ్చు? ఎకరానికి అయితే 35-37 వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఈ బిట్టు వరకు 37 కూడా రావచ్చు అన్నారు. రైతులందరికీ నమస్కారం. నా పేరు నగేష్, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ అగ్రిటెక్. ఈ రోజు మనం సింగరేణి మండలం పాడిమీద గుంప అనే గ్రామంలో AR243 అనే వెరైటీ వేసిన రైతు దగ్గరికి వచ్చినాము. ఆ తోట ఎలా ఉంది, ఎలాంటి దిగుబడి ఇస్తుంది, ఆ విత్తనంలో స్పెషాలిటీ ఏంటో ఆ రైతు మాటల్లో విన్నాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు బాణోత్ స్వామి అండి. బాణోత్ స్వామి. ఎన్ని ఎకరాలు వేసారండి మొత్తం తోట మీరు? మొత్తం 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు వేసారు. ఈ వెరైటీ ఎన్ని ఎకరాలు వేసారు? ఈ వెరైటీ 1 ఎకరం వేసాం. ఎకరం వేసారా? ఎట్లా అనిపించింది మీకు? ఈ కాపు గానీ మంచిగా అనిపించింది మాకైతే. మంచిగా కాయ కలర్ గానీ సైజ్ గానీ కాయటంలో గానీ నల్లి గానీ మంచిగా ఉంది. నల్లి కూడా తట్టుకుంది. చుట్టూ చూస్తే మొత్తం మొక్కజొన్న సుబాబులు మొత్తం అయ్యే ఉన్నాయి మన తోట చుట్టూ. అయినా గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చింది. చూసుకోవచ్చు. ఒకసారి వర్షం అప్పుడు పడిపోయింది. 2 సార్లు పడ్డా గానీ లేపినా మళ్ళీ మంచిగానే వచ్చింది. వర్షం అప్పుడు పడ్డది, లేపారు. అన్ని ఈ కర్రలేసి కూడా లేపినావు అని. కర్రలేసి కూడా లేపినారు. అది అప్పుడు తుఫానప్పుడు పడిపోయింది తోటలని. ఈ ఏరియాలో ఇదే హైట్ టాప్. మన దగ్గర 4.5-5 అడుగులు వచ్చింది తోట. చూసుకుంటే ఎక్కడైనా గానీ అదే విధంగా జడ మొత్తం జడ కాపు, చిక్కటి కాపు. కింద స్టెప్ తాలి శాతం తక్కువ కూడా లేవు. మీకైతే ఏమనిపించింది విత్తనం? మాకైతే మంచిగా వేసుకోవచ్చు రైతులు. ఇంకా మంచిగా ఉంటది ఇది వేసుకుంటే. మీకు అంచనా ప్రకారం ఇప్పుడు ఇంకా కోపీలే కదా, కోపీస్ ఎంత అవ్వచ్చు? ఎకరానికి అయితే 35-37 వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఈ బిట్టు వరకు 37 కూడా రావచ్చు అన్నారు. పోయిన సంవత్సరం కూడా వేరే విత్తనాలు వేసినాం. ఈ విత్తనం ఎలా వేసారు? మీకు ఎవరు చెప్పారు ఈ విత్తనం గురించి? ఈ విత్తనం అంటే ఇలా నాన్న వేసింది ఇక్కడ. అయితే చూసిన నేను వెళ్ళి. అయితే ఎట్లయినా కొనాలి, ఒక 10 ప్యాకెట్లు 1 ఎకరం అయినా వేద్దాం అన్నట్టుగా పోయి తీసుకొచ్చినాం, వేసినాం. అలానే ఉంది అప్పుడు మీరు ఎప్పుడైతే? అట్నే ఉంది. అది కాక 7 వాతావరణం కూడా అనుకూలంగా లేదు. లాస్ట్ ఇయర్ అనుకూలంగా ఉంది వాతావరణం. అయినా గానీ మంచిగానే ఉంది. అయినా గానీ మంచిగానే వచ్చింది. లాస్ట్ ఇయర్ అంటే అనుకూలంగా ఉంది వాతావరణం, మంచిగా కాసింది అనుకోవచ్చు. ఈ ఇయర్ కూడా అదే విధంగా వచ్చిందంటే విత్తనంలో దమ్ముందనే చెప్పుకోవాలి. దమ్ము ఉంది విత్తనాలలో, మంచి కూడా ఉంది. సైజు కూడా ఎక్కడ తగ్గట్ల మనకి. దీనికి కూడా కానంత నల్లి కూడా సోకలే దీనికి. నల్లి కూడా ఎక్కువ లేదు. అవును. దీంట్లో అసలు ఈ చుట్టూ సుబాబులు ఇట్లా పక్క తోటలన్నీ పోయినాయి. ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం మొక్కజొన్న సుబాబులే ఉంది తప్ప ఈ మధ్యలో తోటలే లేవు. చాలా వరకు పోయినాయి. అలాగే ఈ ఇత్తనం ఇప్పించిన డీలర్ గత 3 సంవత్సరాల నుంచి ఈ ఇత్తనం ఇప్పించడం జరుగుతుంది. ఆ డీలర్ మాటల్లో రైతులు ఏమనుకుంటున్నారు, మనకి ఆ ఇత్తనంలో స్పెషాలిటీ ఏంటి అనేది ఒకసారి డీలర్ మాటలో కూడా విన్నాము. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? అనిల్ కుంబ్లే అండి. మీది ఇక్కడ పాడిమీద గుంప? పాడిమీద గుంపు రామండి మాది. సింగరేణి మండలం వస్తుంది. మీరు ఇత్తనం ఇప్పి బట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న రైతు అయితే నేను గత 3 సంవత్సరాలుగా నా సొంత ఫీల్డ్ కే నేను వేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మా ఫీల్డ్ చూసారు రైతు చూసి ఎకరానికి దగ్గర మాకు 35-36 క్వింటాలు మేము కటింగ్ చేసాము లాస్ట్ ఇయర్. దాన్ని చూసి రైతు వెరైటీ బాగుంది, నేను కూడా వేస్తే బాగుంటదేమో అనే ఉద్దేశంలో ఆయన తీసుకొని వచ్చిండు. వచ్చి వేసి చూశాడు. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ ఫీల్డ్ ఇంత అద్భుతంగా వచ్చి ఎకరానికి అదే 35-36 క్వింటాలు వచ్చే లాగా ఈ ఫీల్డ్ అంత చక్కగా ఉంది. ఈ వెరైటీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితికి నల్లికి తట్టుకొని నిలబడి, ఈ వాతావరణము అనుకూలంగా లేకపోయినా ఈ సంవత్సరం వాతావరణం చాలా దెబ్బతిన్నది. ఇప్పటి వరకు పూత రాలడం గానీ, పూత ఆగకపోవడం గానీ అలాంటి సిచ్యువేషన్ ఉన్నాయి. ఈ వెరైటీ తట్టుకుంది. ప్లస్ ఏంటంటే ఫస్ట్ లో వాతావరణంలో వర్షాలు బాగా అధికంగా పడడం వల్ల ఈ తోటలో అన్ని పడిపోయినాయి. అయినా నిలబెట్టాడు రైతు. నిలబెట్టిన తర్వాత కూడా మనకి ఇంత అద్భుతంగా రావడం అనేది గొప్పది. రైతు కష్టం కూడా ఉన్నది. ఇత్తనంలో దమ్ము ఉండాలి, రైతు కష్టం ఉంది, ఇత్తనంలో దమ్ము ఉంది, రైతు దగ్గర కూడా ఉంది. ఎందుకంటే ఆయన పెట్టుబడి భయపడకుండా పెట్టుబడి అధికంగా పెట్టాడు కాబట్టి ఈ రేంజ్ కి వచ్చింది. ఇక చాలా మంది ఉంటారు, కొంతమంది పెట్టుబడి తక్కువ పెడతారు కాబట్టి తక్కువ వస్తుంది. ఆయన ఎంచుకున్న వెరైటీకి ఆయన పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఈ స్థాయిలో ఉంది. ఆయన అంత దిగుబడి
తెచ్చుకోగలిగిండు. తీసుకోవాలి. మీరు ఇంకా ఈ విత్తనం ఇంకా ఎవరికైనా చెప్పాలన్నా ఈ విత్తనం చెబుతారా, వేరే విత్తనం చెబుతారా ఏంటంటే? ఇదే విత్తనం చెప్తామండి, ఎందుకంటే మేము కళ్ళారా చూస్తున్నాం. నాతో ఈ రైతుతో పాటు ఇంకో రైతుకి ఇచ్చాను, పక్క రైతు మాట్లాడదాం, ఆయన ఫీల్డ్ కూడా బాగుంది, చూశాను, మాట్లాడదాం, ఆయనతో కూడా మాట్లాడండి. ధన్యవాదాలు. అదే విధంగా ఈ గ్రామంలోనే ఇంకో రైతు అదే వెరైటీ వేసిన రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన తోటకి వెళ్దాం అంటే ఇక్కడ నుంచి దగ్గర 1 కిలోమీటర్ దాకా డిస్టెన్స్ ఉండిద్ది, నడవాలి. కాబట్టి ఆయనే వచ్చాడు మన తోట ఈ తోట కూడా చూద్దాం అన్నట్టు. ఆయనతో కూడా మాట్లాడి ఆయనది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు కేరోజు భిక్షపతి అండి. మాది ఖమ్మం జిల్లా సింగరేణి మండలం, ఇదే గ్రామం. అయితే గతంలోనే గుగులోతు వీరన్న అనే మా మామయ్య అవుతారు, 2 సంవత్సరాల నుండి ఇదే విత్తనాన్ని AR240 అనే విత్తనాన్ని వేయడం జరిగింది. అయితే చూసిన అసలు ఎట్లా ఉంటది ఏందనేది, నల్లికి తట్టుకుంటుందా, ఈ వాతావరణానికి తట్టుకుంటుందా అని చూస్తే అతనికి దగ్గర ఎకరానికి 20 నుండి ఒక 30 క్వింటాలు 40 క్వింటాల వరకు ఇట్లా దిగుబడి వచ్చింది చూసిన. పైగా కలర్ కూడా సైజు బాగుంది, బారుకాయ, తాలు శాతం తక్కువ, నల్లికి తట్టుకుంది. అంటే సర్లే మనం కూడా ఈ సంవత్సరం ఒక 10 ప్యాకెట్లు వేసి చూద్దామని 2 ఎకరాలు 10 ప్యాకెట్లు వేయడం జరిగింది. 10 ప్యాకెట్లు ఆల్రెడీ ఒక తోటసారి కటింగ్ చేయడం జరిగింది, 10 క్వింటాలు వెళ్ళింది. ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కటింగ్ కూడా సేమ్ ఇట్నే బారుకాయ, ఇంత సైజు, రెండో స్టెప్ కూడా ఇంత బారుకాయ, లాస్ట్ వరకు కూడా కాయలే మంచి కాయలే, బార్ సైజ్. ఎటువంటి చిన్న సైజ్ ఏం లేదు. రేటు కూడా మంచి రేటు కూడా జెండాపాటు 100 రూపాయలు 200 తక్కువనే పోయింది. అంతే, జెండాపాటికి 100-200 అంటే అది కామన్. మరి 500-1000 డిఫరెన్స్ కాకుండా జెండాపాట రేట్నే పడ్డది, వేసుకోవచ్చు అందరు రేట్. క్వాలిటీ ఉన్న కాయ ఇట్లాంటి విత్తనం నేను ఫస్ట్ చూడడం బెటర్. ఇంకా 4 ఎకరాలు వేసినా బాగుంటుంది అనిపిస్తుంది మీకు. ఎవరికైనా అంతే కదా, ఫస్ట్ చూడాలి. వేసిన తర్వాత ఇప్పుడు అన్న ఉన్నాడు, వీళ్ళు చూశాడు, లాస్ట్ ఇయర్ చూసాడు. 10 ప్యాకెట్లు ఒకవైపు వేసినా ఇంకో 10 ప్యాకెట్లు ఏరో వైపు వేసినా దానికి చాలా డిఫరెంట్ ఉంది. మంది హైట్ వచ్చింది, ఇది హైట్ ఉంది, అది షార్ట్ చిన్నగానే ఉంది, అది పొట్టిగానే వచ్చింది. ఇక సైజ్ కూడా చిన్నది, ఇటువైపు మాత్రం బాగుంది. ఇది బాగుంది, కలర్ ఉంది, బాగుంది. వర్షానికి మొత్తం చచ్చిపోయింది తోటలు. ఇంకా అయినా కూడా ఈ విత్తనం తట్టుకుంది అంటే గ్రేట్ అనుకోవాలి. ఉన్న రైతులు వేసుకోవచ్చు, అసలు సాటిస్ఫాక్షన్. ఎవరో వచ్చింది చూడకుండా విత్తనం ఏంటంటే నమ్మకుండా ఉన్న విత్తనాలు చూసి వేసుకోవాలి కదా. లాస్ట్ 2 సంవత్సరాలు చూస్తున్నారు, ఈ సంవత్సరం వేసుకోవాలి, తెలిసింది. ఇంకా వచ్చే సంవత్సరం కూడా వేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు నమ్మకంగా. ఇది విత్తనం దానికి మాత్రం మేము రైతులే గ్యారంటీ ఇస్తున్నాం. విత్తనానికి ఈ సంవత్సరం ఉన్న విత్తనం లాస్ట్ ఇయర్ విత్తనం మారుతుంది. ఇది ఏంటంటే లాస్ట్ 3 సంవత్సరాల నుంచి విత్తనం ఉన్నాం మనం. అవును, ఇదే పేరు, ఇదే విత్తనం, ఎక్కడ కూడా క్వాలిటీలో గానీ తగ్గట్లేదు. కంపెనీ నెంబర్ 1 కంపెనీ, బెంగళూరు కంపెనీ. కొంతమంది తెలియక కొత్త విత్తనం ఉంది పోతున్నారు. ఇప్పుడు అందరికి తెలిసింది, ఆడి వచ్చి ఫీల్డ్ కి వచ్చి చూస్తాను రైతులు, మీరు కూడా వేసుకుంటే బాగుంటదని చెప్పి నేను ఒక మనవి చేసుకుంటాను. అది నిజమే. విన్నారు కదా రైతు సోదరులు, చూసిన విత్తనం వేసుకోండి. ఇదేంటంటే 1-2 సార్లు కనుక్కోండి విత్తనం ఎలాంటిది ఏంటి అనేది. రైతు ఫోన్ నెంబర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.